నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఆ పరమేశ్వరుడు ఈరోజే లింగాకారంగా ఉద్భవించాడని శివపురాణం చెప్తుంది. ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పుణ్యం వస్తుందనేసి భక్తుల నమ్మకం. అలాంటి ఈ శివరాత్రి రోజున మీకు కూడా సకల శుభాలు కలగాలని ఆశిస్తూ ఈటీవీ అభిరుచి గోరుముద్దల ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు మహాశివరాత్రి. సో అందరూ కూడా ఉపవాసం ఉంటారు. పొద్దున్నుంచి కూడా ఎక్కువగా మనము ఫ్రూట్సే తీసుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం కొబ్బరి ముక్కలు కూడా తీసుకుంటూ ఉంటాము. సాయంకాలం అయ్యేటప్పటికి ఏదైనా టిఫిన్ చేయటం అనేది ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది అనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఎనర్జీ అవసరం అవుతుంది, ఎందుకంటే జాగారం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి. సో చక్కటి ప్రసాదం లాంటి ఒక మంచి రెసిపీ మనం చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఈరోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే శనగపిండి బర్ఫీ. శనగపిండి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. శనగపిండి, పంచదార, పాలు, నెయ్యి, కొబ్బరి తురుము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా చేసేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుతాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనము అన్నీ కొంచెం అంతా వేయించుకోవాలి కొద్ది కొద్దిగా. ఫస్ట్ కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత కొబ్బరి వేయించుదాం ఫస్ట్. సో ఫ్రెష్ కొబ్బరి మనకి డెఫినెట్గా కొబ్బరికాయలు రెడీగా ఉంటాయి, పూజలో ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరిని ఉపయోగించి కొంచెం అంత శనగపిండి యాడ్ చేసేసి మనము ఈ బర్ఫీ చేసుకోవచ్చు. అలాగే పాలు కూడా ఉంటాయి. పాలు, పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు జనరల్గా శివరాత్రి రోజున. ఆ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మొత్తము డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోవటము, లివర్కి కొంత రెస్ట్ దొరకటం అనేది జరుగుతుందన్నమాట. అందుకనేసి ఉపవాసం ఉన్నప్పుడు, వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే కనుక అందరు గోరుముద్దల పేరెంట్స్ అందరూ కూడా వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. సో ఫస్ట్ మనము కొబ్బరి తురుముని చక్కగా వేయించేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే శనగపిండి. శనగపిండిని కూడా ఈ పచ్చివాసన పోయే వరకు మంచి అరోమా వస్తుంది అన్నమాట శనగపిండి వేగిన తర్వాత. అప్పటి వరకు మనం దీన్ని చక్కగా వేయించేసుకోవాలి. సో కొబ్బరి, శనగపిండి అంటే ఈవినింగ్ మనము జాగారం ఉంటాం కాబట్టి ఇలాంటి స్వీట్ ప్రసాదంలాగా చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. శనగపిండిలో మనకి ప్రోటీను, కార్బోహైడ్రేట్ చక్కగా ఉంటుందన్నమాట. సో కొబ్బరి అనేది మనకి రెడీగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఈ కొబ్బరి నుంచి మనకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా మంచి అరోమా వస్తుంది ఇది. సో ఇలా వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే షుగర్. సరిపడ్డ షుగర్. ఎక్కువ తీపి కావాలనుకుంటే కొంచెం షుగర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. షుగర్ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలు. సో పాలు యాడ్ చేసేసి ఇది చక్కగా కుక్ అయ్యే వరకు మనము కుక్ అయిన తర్వాత దీన్ని బర్ఫీలాగా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొంచెము కొంచెం సేపు కుక్ అవ్వటానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇది పిల్లలు, పెద్దలు అందరూ కూడా తినొచ్చు. చక్కటి రెసిపీ ఇది. స్పెషలీ
ఈ టైంలో ఉపవాసం ఉన్న టైంలో తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో తీసుకుంటే కనుక ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. దీంతోపాటు మనకి ప్రోటీన్ అనేది, కార్బోహైడ్రేట్ అనేది కూడా వస్తుందన్నమాట. సో కుక్ అవుతుంది కదా, ఇంకొంచెం మిగిలిన నెయ్యి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఒక చక్కటి ట్రే తీసుకున్నాను నేను. దీంట్లో ఏంటంటే కొద్దిగా నెయ్యి వేసి, అంటే బర్ఫీ మనకి ఈజీగా రావటానికి కొద్దిగా నెయ్యి వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేస్తుంది. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత, ఇది కాకపోతే బటర్ పేపర్ అని దొరుకుతుంది మామూలుగా మనకి బజార్లో. బటర్ పేపర్ వేసేసి దాని మీద బర్ఫీ వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది వేసిన తర్వాత కొంచెం అంతా శనగపిండి పౌడర్ యాడ్ చేసి దీన్ని ఇది చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం అంటే తిప్పుతూ ఉండాలి, అడుగంటుకోకుండా ఉండాలి కాబట్టి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత అది పోరస్గా అవుతుందన్నమాట. అప్పుడు దీన్ని తీసి మనము బర్ఫీ ప్లేట్లో యాడ్ చేసేయటమే. ఇందులోంచి మనకి కార్బోహైడ్రేట్ వస్తుంది, తర్వాత ప్రోటీన్ వస్తుంది అని చెప్పాను కదా. ప్రోటీన్ ఎలా అంటే ఆల్మోస్ట్ మనకి నాన్ వెజిటేరియన్లో ఎంత ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందో అంత పర్సంటేజ్ వస్తుంది. అయితే నాన్ వెజ్ అనేది హై బయలాజికల్ వాల్యూ. ఇక్కడ ఉండేది ఏంటంటే మనకి ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా వచ్చేస్తుంది. ఇందులో మనము ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేసాం కాబట్టి దాని నుంచి కొంచెం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తూ ఉంటాయి. అయితే అది మనకి ఎక్కువగా ఫైబర్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆల్రెడీ మనము మార్నింగ్ నుంచి ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటాం కదా. ఇది కొంచెం తీసుకునేటప్పటికి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ రావటము, తర్వాత మనము జాగరం చేయాలి అని అనుకుంటే కనుక యాక్టివ్గా ఉంటుందన్నమాట. అయితే మనము జనరల్గా ఏంటంటే రోజంతా ఫ్రూట్స్ తీసుకోవటం అనేది చేస్తూ ఉంటాము. కొందరైతే చాలా కఠినంగా ఉపవాసం చేస్తారంటే అసలు ఏమీ తీసుకోకుండా ఉంటారు. ఓన్లీ ఈవినింగ్ అయిన తర్వాత మాత్రం కొంచెము ఫ్రూట్స్ తీసుకోవటము, లేకుంటే ఏదైనా టిఫిన్ తీసుకోవటము అలా చేస్తూ ఉంటారు. అయితే ఏమీ తినకుండా ఉండటము కూడా కొందరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే ఒక 12 అవర్స్ వరకు అయితే ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఇలాగా వన్స్ ఇన్ ఏ వైల్, లేకుంటే వీక్లీ వన్స్ కానీ మంత్కు వన్స్ కానీ అలా చేస్తే కనుక ఏంటంటే బాడీ సెల్ఫ్ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. పూర్వకాలము మన పెద్దలు లంకణం అనేవారు, అంటే ఏమీ తినకుండా ఉండమనేవారు అనమాట ఏదైనా జబ్బు చేస్తే. ఎందుకు అలా అనేవారు అంటే బాడీ దానికి అదే హీల్ అవుతుంది కాబట్టి అలాగే ఏమీ తినకుండా ఉండమని అనేవారు. ఆ విధంగా మనం నార్మల్గా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఒకరోజు ఏమీ తినకుండా ఉండి తర్వాత మనం ఈవినింగ్ టైంలో ఆహారం తీసుకుంటే బాగుంటుంది. అయితే ఈవినింగ్ టైంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ ఆహారం ఉండకూడదు, ఎక్కువగా ఫ్రూట్స్ బేస్డ్ అయి ఉండాలి. లేకుంటే ఏదైనా స్మాల్ స్వీట్, ఇప్పుడు ఇది చేస్తున్నాను కదా, ఈ స్వీట్ ఒక చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది. లేకుంటే ఏదైనా సరే నట్స్ కానీ లేకుంటే సీడ్స్ కానీ ఒక గుప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట. దాంతోపాటు ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే కనుక సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 12 అవర్స్ దాటిన తర్వాత మళ్ళీ బాడీలో చేంజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. 12 అవర్స్ వరకు ఫాస్టింగ్ ఓకే, కానీ 12 అవర్స్ తర్వాత ఏంటంటే నార్మల్సీకి మనము మెల్లగా షిఫ్ట్ అయిపోవాలి. చక్కగా థిక్గా అయిపోయింది కదా. దీన్ని ఏంటంటే మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని మనము చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాము ఈ ట్రేలో. ఇది చల్లారిన తర్వాత మనము జస్ట్ చల్లారటానికి ముందర ఇంకొంచెము
అంటే మరి గట్టిపడటానికి ముందర ఏం చేయాలంటే మనం దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. బర్ఫీ ముక్కల్లాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే చక్కగా ఎక్స్ట్రా ఎనర్జీ ఇలా పనికొస్తూ ఉంటుంది. స్నాక్ టైంలో ఇవ్వచ్చు, లేకపోతే భోజనం చేసిన తర్వాత అంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇంత చిన్న ముక్క ఇచ్చారనుకోండి, సో ఆ ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. సో తప్పనిసరిగా మీ పిల్లలకి ఇది చేసి ఇవ్వచ్చు. శనగపిండి బర్ఫీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. శనగపిండి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పంచదార, పాలు, నెయ్యి, కొబ్బరి తురుము. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో శనగపిండి వేసి మరి కాసేపు వేయించుకొని తర్వాత పంచదార, పాలు, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసుకున్న ట్రేలో వేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగపిండి బర్ఫీ రెడీ. చూశారు కదండి, శివరాత్రి స్పెషల్ శనగపిండి బర్ఫీ చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఒక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.